హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు పొద్దున్నే 10ంటికి లేచి ఫోన్ చూడటం మొదలుపెట్టాను. మన పొద్దున్నే ముందు అదే కదా, ఏదున్నా లేకపోయినా ఫోన్ చూడాలా. చూస్తూ ఉంటే మనకు ఆకర్షణీయంగా కనిపించింది ఏంటో మన కళ్ళకి నోటికి. ఏంట్రా బాబు అని ఓపెన్ చేసి చూశాను. క్రిస్పీ బేబీ కార్న్ అంట. ముద్దుగా వాళ్ళు క్రిస్పీ కార్న్ తింటా ఉంటే ఆ చేసే విధానం నాకు బాగా నచ్చేసి ఖచ్చితంగా మనం కూడా ట్రై చేయాలి అని పొద్దున్నే 1 గంటకి రిలయన్స్ మార్ట్కి పరిగెత్తాను. ఇదిగోండి ఈ క్వాలిటీ క్రిస్పీ బేబీ కార్న్ కొనుక్కొచ్చాను. 35 రూపాయలు పడింది దానికి ప్యాకెట్. ఇవి 2 ప్యాకెట్లు. ఇదిగోండి ఇంత క్వాంటిటీ వచ్చినాయి. మనం కూడా ట్రై చేసి చూద్దాం. బాగుంటే మీకు చెప్తాను, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేద్దరు. కానీ అలాగే అక్కడే మనకి ఇదిగో ఇది కనిపించేసింది. ఇది అరటి ఫ్లవరు. ఓకే, అదే బనానా ఫ్లేవర్. కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఏమనుకోకండి. బనానా ఫ్లేవర్ అంట. ఇది కూడా వండుకుంటారంట, మనకైతే తెలియదు. కానీ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే తీసుకొచ్చేసా. చూద్దాం, ట్రై చేసేద్దాం, ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి దీన్ని కూడా. మాకైతే ఈ క్రిస్పీ కార్న్ కొనేటప్పుడు ఇది కూడా కనిపించింది. సో ఇది కూడా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా చేస్తాము ఏంటనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బేబీ కార్న్ పని పెడదాం. అయితే వాళ్ళు చెప్పిన విధంగా ఫస్ట్ మనం ఇదిగోండి ముందే నీళ్ళు ఇలా కాగబెట్టుకోవాలి. బాగా మసమసలు ఆడిపోవాలి. దాంట్లో ఈ బుజ్జి క్రిస్పీ కార్న్ తీసుకెళ్ళి ఇలా వేసుకోవాలి. జాగ్రత్త, చిన్ని మీద పడే అవకాశాలు కూడా ఉంటాయి. వీటినన్నింటినీ ఇలా దాంట్లో వేసుకొని ఒకేసారి వేసేద్దాం. అది ఎట్లా ఒకేసారి అన్నిటిని దీంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలంట దాంట్లో ఉంచాలని చెప్పాడు మీరు ఆ బాబాయ్. చూద్దాం, 2 నిమిషాలు దాంట్లో ఉడికించిన తర్వాత తీసుకొని మన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా సలసలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు తీసేయాలి. మరీ ఎక్కువ ఉడికించకూడదు, ఇలా తీసేయాలి. ఇప్పుడు తీసేసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం లేదండి, నా వైఫ్ నాకు హెల్ప్ చేస్తుంది. సెల్ఫ్, నేనే కెమెరా కదా, చేయాలి తప్పదు. ఎందుకంటే ఒక పనికి మాలిన వీడియో తీయడానికి ట్రైపాడ్ ఎరగొట్టింది, అందుకే ఇప్పుడు ఆమె హెల్ప్ చేస్తుంది తీయడానికి. మొత్తం ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. మా పిల్లలు తెగ అరిచేస్తున్నారండి, వాళ్ళని గమ్మున ఉంచాలంటే మాకు బాగా ఇది మా మాట వింటలేదు. సరే వదిలేద్దాం, మీరైతే ఏం పట్టుకోమాకండి. ఫస్ట్ బియ్య పిండి వేసుకోవాలి. ఎన్ని చెంచాలేమ్మా? 2 చెంచాలు అంట మా ఆవిడ చెప్తుంది. తగినంత కారం అయితే వేసేసుకోండి. ఉప్పు కూడా. అది గరం మసాలానా? గరం మసాలా కూడా ఒకటి వేసేసుకోండి. ఇవన్నీ అంత వేయాలి ఎంత వేయాలని ఏం లేదు, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. మీరు తీసుకునే ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటారో ఆ ప్యాకెట్లు తగ్గట్టుగా వేసేసుకోండి. కొంతమంది సైంటిస్టుల కొలతలు చెబుతారు కదండి, ఓకే ఉండాలి, కొన్నిటికి ఉండాలి. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం కొంతమంది అయ్యే ఫాలో అవుతుంటారు. అట్లా కాదు, మీకు నచ్చినట్టుగా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పటికి కూడా ఇలా చాలాసార్లు స్టార్ట్ చేసాము, కానీ ఏంటంటే మాకు కుదరక పనుల వల్ల, లేదంటే వీడియో మీద సపోర్ట్ సరిగ్గా రాక మధ్యలో మళ్ళీ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేయండి. కొత్త వంటకాలన్నీ ట్రై చేద్దాం అందరం కలిసి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ముక్కలు మునిగేటట్టుగా నూనె పోసుకోండి. ఇదిగో ఇట్లా అర్థమవుతుందా? ఇలా పోసుకోవాలి అన్నమాట. ఫస్ట్ నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి మనం ఇలా చిన్న ముక్క ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఇలా వేసుకోవాలి. జాగ్రత్త అండి, మొత్తం మీద పడిద్ది. పడిందా తాట ఊడిపోద్ది మనకు, అసలుకి మామూలుగా ఉండదు అన్నమాట. జాగ్రత్తగా వేసుకోవాలి. నాకు రాదు, ట్రై చేస్తున్నా. ఒక్కొక్కటే వేయండి, 2 3 కలిపేయద్దు, అతుక్కుపోతున్నాయి. ఎదిగో
రెడీ అయితే అయిపోయింది మన టేస్టీ క్రిస్పీ కార్న్. టేస్ట్ చేసేద్దాము. నేను ఎలా ఉన్నా జెన్యున్గా చెబుతానండి. అది నేను చేసిందేనే ఎవరు చేసిందైనా సరే జెన్యున్గా చెప్తాను. బాగుందా లేదా ఎలా ఉందని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి. ఒక్క నిమిషం. అది పర్లేదండి టేస్టు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే టేస్ట్ రాలేదు. నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకా కొంచెం చూద్దాం. ఇంకా నేను వాళ్ళు చెప్పినవి కాకుండా మన స్టైల్లో ఇంకా యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ప్లస్ దీంట్లో నేను ఇందాక బాగాలేదన్నా కదా, అంటే అంత నాకు నచ్చిన టేస్ట్ రాదన్నా. మళ్ళీ ఇంకా ఏం చేశానంటే దీంట్లో సాస్ వేసి, టమాటా సాసు, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి మళ్ళీ దీన్ని ఫ్రై చేసా. ఎక్సలెంట్, సూపర్ ఉంది. ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి. ఆ ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఇలా చేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉంది. ఓకే గాయ్స్, బాయ్.